దాంతో తల్లులు జడిసిపోయి వశిష్ఠుల వారిని పిలుచుకొని వచ్చారు. వశిష్ఠుల వారు వచ్చి దాని దివ్య దృష్టితో చూసి ఏమన్నారంటే, అమ్మ ఇద్దరిది కూడాను ఒకే ఉయ్యాల పడుకోబెట్టండి అని చెప్పగానే ఇద్దరిని తీసుకొచ్చి ఒకే దగ్గర పడుకోబెట్టగానే ఇద్దరు కూడాను చక్కగా ముసుముసునప్పుడు నవ్వుకుంటూ ఒక్కడొకరు గట్టిగా పట్టుకొని హాయిగా నిద్రపోయారు. అప్పటి నుంచి రాముడు లక్ష్మణుడు ఏ రోజు కూడాను విడివిడిగా ఉండలేదు. వాడుకున్నప్పుడు తిన్నప్పుడు గురుకులకు వెళ్ళినప్పుడు అనేక రకాల విద్యలు నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడాను కలిసిమెలిసి ఉండేవాడు. కైక రాముల వారికి అరణ్యానికి పంపించింది కదా, అప్పుడు లక్ష్మణుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నా అన్నతో పాటు నేను కూడా వెళ్తాను, అన్న అరణ్యంలో ఉండే నేను అయోధ్యలో ఉండలేను, నేను అన్న యొక్క సేవ చేసుకుంటాను, అన్నతో పాటు నేను కూడా వెళ్తాను అని తల్లి ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఒప్పించి రాముల వారితో పాటు లక్ష్మణుడు కూడా అడవిలోకి వెళ్ళి అన్నతో పాటు అన్ని కష్టాలు కూడా తను కూడా పడ్డాడు. అన్న కష్టపడితే నేను అయోధ్య రాజ్యం ఉండలేను నేను, కాబట్టి అన్నతో పాటే ఉంటాను, అన్న కష్టమే నా కష్టం, అన్న సుఖమే నా సుఖము అని లక్ష్మణుడు లాస్ట్ బ్రీత్ తన ఆఖరి శ్వాస వరకు కూడాను లక్ష్మణుడు రామునితోటి వెళ్ళాడు. ఆ విధంగా అన్నదమ్ముల యొక్క ఐక్యమత్యం ఆ విధంగా ఉండాలి. మరి రామాయణంలోని రాముని లక్ష్మణుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఐక్యమత్యం, అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉండాలి. ఆ రోజుల్లోని అన్నదమ్ముల మధ్య వారి యొక్క అనుబంధము సుప్రీం స్టేజ్లో ఉండేది. ఈరోజు అన్నదమ్ములు ఏమవుతున్నారు? సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇది కాదు అన్నదమ్ములు అంటే. రామాయణం గురించి ఇంకా అనేక విషయాలను తెలుసుకుందాం. సాయిరామ్.